సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు గుడ్ ప్యానల్ ఈవినింగ్. సభ్యులకి 99 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఏంటి రోజా గారిని కిడ్నాప్ చేసి చంపేయాలని చూశారట, చాలా ఇబ్బందులు పెట్టారట. ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక నరమేధం చేస్తున్నారట, అందరినీ చంపేస్తున్నారట, భయభ్రాంతులకు గురి చేస్తున్నారట. ఇప్పుడు 36 మందిని చంపేశారన్నారు. 36 మంది లిస్ట్ ఇవ్వటం ఇంత మటుకి చేత కాలేదు. పాయింట్ నెంబర్ 1. తర్వాత రోజా గారు అంటే అధికారం ఉంటే అహంకారం ఏ లెవెల్లో ఉంటుంది అనే దానికి రోజా గారి మాటలే నిదర్శనం. ఆమెకి మంత్రి పదవి ఉంది కదా అని చెప్పి నేను ఏం మాట్లాడినా చెల్లిద్దని ఎంత అంటే ఏ స్థాయికి వెళ్ళి మాట్లాడుతూ ఉందో మనం క్లియర్గా కనబడతా ఉంది. అలానే ఎన్టీఆర్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఆమె ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాతే తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఆ విషయం మర్చిపోయినట్టుంది. ఆ తర్వాత ఆమె రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా అయింది. ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకొని ఇది పిల్లి పాలు తాగుతూ ప్రపంచంలో నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాం ఎట్లానో అలానే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఆమె ఆ గతంలో మాట్లాడిన మాటలు రేపు వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. రేపు మనం ఆడుదాం ఆంధ్రలో ఏ విధంగా అయితే ఆమె దోచుకుందో ఆమెని తెలుగుదేశం పార్టీ లేదు కర్మ ఫాలో, ఆమె చేసిన అవినీతిని ఆమెని ఫాలో అవుతుంది. ఆమె చేసిన స్కామ్ ఆమెను ఫాలో అవుతుంది. ఆమెతో పాటుగా సిఐడి వాళ్ళు లేదు చట్టము ఆమె వెనకాల పడిద్ది. ఖచ్చితంగా నిజంగా ఆమె తప్పు చేయలేదు అనుకోండి, కడిగిన ముత్యంలాగా కోర్టులో నుంచి బయటకు వస్తుంది. శిక్ష తప్పు చేసింది అనుకోండి, చెప్పకూడదు తినిద్ది. అంతే కదా. అందుకని ఇప్పుడు ఆమెను ఏదో కక్ష సాధింపుగా ఇప్పుడు ఆమె మాటలు ఏ స్థాయిలో ఉంటే మనం చూసాం. అధికారం వచ్చినాక ఎంత దిగజారి మాట్లాడిందో, ఎంత అహంకారంతో మాట్లాడిందో అందరం కూడా చూసాం. కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఆమె చేసిన నేరాలు వెంటబడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసండి. ఆడుదామ ఆంధ్రలో ఎంత ఫస్ట్ ఎవరికి వచ్చింది, వచ్చిన దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు, నామినేషన్ పద్ధతిలో 100 కోట్ల రూపాయల ఈ వర్క్లు పప్పు బెల్లాలు పంచినట్టు ఎట్లా పంచారు, దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో అసోసియేషన్ సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ఏంది, రోజా పాత్ర ఏంది, అందరికీ బయటకు వస్తాయి. ఒక్కరితో పోయేది కాదు ఇది. ఎందుకంటే చేసిన నేరం అటువంటిది. కాబట్టి రోజాని ఏ పాపం కాదు, కానీ ఆమె చేసిన నేరం వెంటాడిద్ది. ఆమె ఖచ్చితంగా దానికి సంబంధించి శిక్ష అనుభవించాల్సిందే. ఇంకా ఆమెను ఏదో కిడ్నాప్ చేశారని, సెక్స్ రాకెట్ ఎన్ని మాట్లాడారు. మరి 5 సంవత్సరాలు ఏమి గుడ్డిగాడికి పళ్ళు తోమారా వీళ్ళందరూ? ఇప్పుడు సెక్స్ రాకెట్లు, తర్వాత కాల్ మనీలు 5 సంవత్సరాలు ఎందుకని చట్టపరంగానో లేదో మీరు ఎందుకని చర్యలు తీసుకోలేదు? వీళ్ళన్నీ కూడా ఏంటంటే గుడ్డ కాల్చి మొహానేస్తారండి. మనం తుడుచుకుంటూ ఉండాలా. వాళ్ళు చేసే పని అంతా అదే. ఆ మాయ మాటలు చెప్పే ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకెప్పటికి కూడా మీకు ఛాన్స్ ఇవ్వకూడదు అని నిర్ణయించుకొని ఆ 11 కూడా ఏదో గుడ్డులో మెల్లా గెలిచారు, కానీ వాస్తవంగా ఆ 11 కూడా రానంట అంత భయపడిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక్కసారి చాలరా బాబు, ఇంకా జీవితంలో వద్దిల్లు అనేటువంటి విధంగా ప్రజలు కొనబాటని చెప్పారు. ఇక మాకు సంబంధించి పిఠాపురంలో దొరబాబు వస్తాడు, దొరబాబు రావాలా లేదా అనేది ఇది తెలుగుదేశం పార్టీదో లేదు పవన్ కళ్యాణ్ గారి పార్టీదో లేదో ఇంకో, ఇది ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకుంటే ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి, వీటికి సంబంధించిన అన్ని చర్చించి ఎవరి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి ఉంటే మాత్రమే తీసుకుంటారు తప్ప కూటమిలో సొంత నిర్ణయాలనే ఏమి ఉండవు. ఏది చేసినా బాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి తెలియజేస్తారు. మీరు చూడండి, మేము ఎంత కోఆర్డినేషన్తో వెళ్తున్నామంటే నాయకత్వమే కాదు, క్యాడర్ కూడా చాలా కోఆర్డినేషన్తో ఎన్నికలకు సమయానికంటే ముందు నుంచే వెళ్తున్నాం. ఎన్నికల్లో మేము కరెక్ట్గా కోఆర్డినేషన్తో వెళ్తే ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అనేది మేము రిజల్ట్ పరంగా చూపించాం, కార్యకర్తలు చూపించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వానికి ఉన్న బాధ్యత లీడర్ల కంటే కూడా క్యాడరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని తిరిగి పునర్నిర్మించడం, వీటి మీద మేము కాన్సన్ట్రేట్ చేశాం. కానీ ఎవరి మీద కూడా కక్ష సాధింపులు అనేది మాత్రం ఎక్కడా చేయట్లేదు. కేవలం వాళ్ళు చేసిన తప్పుల మీద చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. ఓకే నాగేంద్ర గారు. హలో వర్మ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే నాగేంద్ర గారు, ఇటు సిఐడి కేసులట, ఏసీబీ కేసులట, చాలామంది పేర్లు వస్తున్నాయి. కొంతమంది వచ్చారు, వాళ్ళు వాగ్మూలాలు ఇచ్చి వెళ్తున్నారు. మరి కొంతమందికి